ఓం నమ శివాయ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 66వ శ్లోకం. ఈ శ్లోకాన్ని చివరి వరకు వినండి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. శ్లోకం యొక్క అర్థం: ఉన్మేష అంటే దేవి కళ్ళు తెరిచినటువంటి క్షణం, నిమిష అంటే దేవి కళ్ళు మూసినటువంటి క్షణం, ఉత్పన్నమయ్యేటువంటి అంటే పుట్టేటువంటి, విపన్న నశించేటువంటివి, అలాగే లయమయ్యేటువంటివి, భువనావలి భువనాల యొక్క సమూహం అంటే అన్ని లోకాలు, భువః స్వః అంటే దేవి ఒక్కసారి కన్ను తెరిస్తే సృష్టి పుడుతుంది, కన్ను మూసినప్పుడు జగత్తు లయమవుతుందన్నమాట. సహస్రశీర్ష అంటే 1000 తలలు కలది, అనేక తలలతో ఉన్నటువంటిది, సర్వ దిక్కులలో ఉన్నటువంటి జ్ఞానరూపంగా వ్యాపించినటువంటిది. వదన అంటే ముఖం కలది, 1000 ముఖాలు కలది, అన్ని జీవుల్లో ఆమె రూపమే ఉంది. సహస్రాక్షి అన్ని దిశలను చూసేటువంటి ఆ తల్లి ప్రతి క్షణం జగత్తు మీద దృష్టిని నిలుపుతుందన్నమాట. సహస్రపాత్ అంటే 1000 పాదాలు కలది, అన్ని లోకాల్లో అన్ని రూపాల్లో వ్యాపించినటువంటిది, ప్రతి ప్రాణిలో నడిచేటువంటి శక్తి, ప్రతి చర్యలో నడిపించేటువంటి దేవి. దేవి కళ్ళు తెరిచినప్పుడు సృష్టి ఉత్పన్నమవుతుంది, కళ్ళు మూసినప్పుడు జగత్తు లయమవుతుంది. ఆమెకు 1000 తలలు, 1000 ముఖాలు, 1000 కళ్ళు, 1000 పాదాలు ఉన్నట్లు ఈ శ్లోకంలో వర్ణించబడింది. అంటే విశ్వంలోని ప్రతి జీవి, ప్రతి శక్తి, ప్రతి చలనం ఆమె యొక్క రూపాలే. ఈ శ్లోకం మనకేమి చెబుతున్నదంటే విశ్వస్వరూపినిగా దేవిని వర్ణించడం జరిగింది. ఆమె కళ్ళలోనే సృష్టి లయం జరుగుతుంది. ఆమె ఎక్కడో కాదు, ప్రతి జీవి చూపులో, ప్రతి శబ్దంలో, ప్రతి అడుగులో ఉంది. సర్వలోకాల జ్ఞానం, చైతన్యం అన్నీ ఆ శక్తి. ఆమెనే ఆ లలితా త్రిపుర సుందరి దేవి. ఈ శ్లోకం మీ అందరికీ అర్థమైందా? అర్థమైనట్లయితే వెంటనే నా యొక్క వీడియోని లైక్ చేయండి, అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవాలంటే, అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.